హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరు చెప్పిన సీక్రెట్లు అయితే చెప్తాను. అండ్ హార్ట్ ఎలా ఉండాలి, మనం ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు, ఒక జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు, ఒక మనీని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు బాడీ, బ్రెయిన్, హార్ట్ మూడు కూడా కోహరెన్స్లో ఉండాలి. ఏ స్టేట్లో ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందు నా పేరు అయితే వెంకట్ కుమార్. నేనైతే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ని అండ్ క్వాంటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. మనం ఏంటంటే ఫస్ట్ ఒక కార్ కావాలి, లేకపోతే ఒక డబ్బు కావాలి, ఒక కోటి రూపాయలు మనీ కావాలనుకుంటాం. సో ఏ స్టేట్లో ఉందనుకుంటాం? 100 ఫ్రీక్వెన్సీలో. సో 100 ఫ్రీక్వెన్సీలో ఫియర్ ఉంటుంది, 300లో కోపం ఉంటుంది. సో ఆ టైప్లో అయితే ఎప్పుడు అనుకోకూడదు. మీరు ఎప్పుడైతే 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్తారో అప్పుడు మాత్రం అనుకోవాలి. సో ఇది ఒక మిస్టేక్ సెర్చ్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే మనకి బేటాలో ఆల్ఫా 2 స్టేట్లు అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే డేటాలో ఉన్నప్పుడు మాత్రం అఫర్మేషన్ చేయొద్దు. అండ్ మెడిటేషన్ ఏదైతే అనుకుంటారో మీరు డ్రీమ్స్ అవి మ్యానిఫెస్టింగ్ అయితే కావు. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్ అయితే ఉండాలి. ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మాత్రం వద్ది. సో ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉండాలి. అంటే ఆల్ఫా స్టేట్లో ఉండాలంటే 52 వరకు 50 ఉంటుంది కదా, 50 నుండి 1 వరకు రివర్సల్ లెక్క పెట్టి 10 డీప్ ఎక్సర్సైజ్ డీప్ బ్రీత్ తీసుకుని ఇప్పుడు కాసేపు 10 నిమిషాలు ఇలా చేస్తే ఆటోమేటిక్గా బేటా నుండి ఆల్ఫాలోకి వస్తాం. కామ్ అయింది బ్రెయిన్. అట్లానే కొంత టైం ఉంటే ఆల్ఫాలోకి వస్తాం. అప్పుడు స్టార్ట్ చేయాలి. మీరు ఏదైతే అఫర్మేషన్ చేస్తూ ఉంటారో, ఏవైతే మీరు రాసుకుంటారో, అండ్ రాస్తామంటే కాదు, మనం రాస్తుంది ఫీల్ అవ్వాలి. మైండ్లో ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. మన బ్రెయిన్కి మనం ఎట్లా వైబ్రేట్ అవుతున్నామని తీసుకుంటుంది, అంతేగాని మనం ఏదైతే లాంగ్వేజ్ రాస్తున్నాం అనేది తీసుకోదు. ఎప్పుడు కూడా మనకు బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా ఇమేజరీ తీసుకుంటుంది అంతే. ఇమేజరీ అంటే వైబ్రేషన్. హార్ట్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి, అవి మాత్రమే తీసుకుంటుంది. హార్ట్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎట్లా వస్తాయని చెప్తాం. ఇప్పుడు మనకి యావరేజ్గా మనిషి బేటా స్టేట్లో ఉన్నప్పుడు 70 కంటే ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట గుండె. హార్ట్ బీట్ రేటు అంటే 70+ అయితే ఉంటుంది. అప్పుడు మ్యానిఫెస్టింగ్ అయితే వర్కౌట్ కాదు. మనం ఎప్పుడు ఉండాలి? మెడిటేషన్ చేయండి. 55 కాదు 60 లోపు అయితే ఉండాలి. సో 65 అంటే సాధ్యమవుతుంది, మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. అందుకే ఆల్ఫా స్టేట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. గుండె, హార్ట్, బాడీ కూడా 3 అలైన్మెంట్లో ఉండాలి. హార్ట్, బ్రెయిన్ అండ్ బాడీ కూడా 3 కూడా కోహరెన్స్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మ్యానిఫెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ 3 కరెక్ట్గా లేకపోయినా సరే ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, కరెక్ట్గా ఉన్నాయి లేదో. సో ఇంత ఇంపార్టెంట్ మనకి ఈ 3 కూడా ఉండాలి. మన 1000 ఫ్రీక్వెన్సీలో నుండి మ్యానిఫెస్టింగ్ చేయాలి, తర్వాత ఆల్ఫాలో నుండి మ్యానిఫెస్టింగ్ చేయాలి. అండ్ ఎప్పుడైతే 40 to 55 లేకపోతే 55 to 65 ఈ లోపే ఉండాలి. 70+లో ఉండి మ్యానిఫెస్టింగ్ చేస్తే వర్కౌట్ అయితే కాదు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఒక లైక్ అయితే చేయండి. కామెంట్ కూడా మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తారో అది ఏం చేస్తున్నారో నాకు అయితే కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి అనమాట. సో చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఇది బ్రెయిన్ హార్ట్ గురించి పెట్టి ఉంటారు కానీ అంటే బాడీ హార్ట్ గురించి అయితే పెట్టలేదు. సో మీ 3 అలైన్మెంట్లో ఉండేది అనమాట. నేను కూడా వచ్చేస్తాను పర్సనల్గా ఇది. సో నా లైఫ్లో కూడా చేంజెస్ అయితే వస్తాయి అనమాట. సో నేను పర్సనల్గా వచ్చేసేది పెడుతున్నాను అనమాట. ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా చేసుకోవాలి. ఇంత ఒక కోచ్ మైండ్లో చేసుకోవాలన్నమాట. సెలబ్రిటీలు అండ్ క్రికెటర్స్ అయితే ఇలా చేసుకుంటారు, అంత స్టేట్లో ఉంటారు. అలా అయితే ఇంకా 40 కంటే తక్కువలో కూడా ఉంటారు హార్ట్ బీట్. వాళ్ళకి అంతగా ఎక్కువ శాతం బతుకుతారు అండ్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. మనకి బాడీ అనేది హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి మామూలుతో పోల్చుకుంటే. సో ఇవన్నీ అనమాట. ఇవన్నీ రావడానికి కొంచెం ట్రైనింగ్ అయితే కావాలి. కామన్ మ్యాన్స్ అయితే చేయలేరు. అందుకే చిన్న చిన్న థింగ్స్ మాత్రమే మ్యానిఫెస్టింగ్ చేస్తారు, పెద్ద పెద్ద థింగ్స్ మ్యానిఫెస్టింగ్ చేయలేరు. సో ఏమన్నా కావాలనుకుంటే నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే పర్సన్ టు పర్సన్ క్లాస్ అయితే తీసుకుంటాను. రోజుకి నేను 2 పైన 3 పైన మాత్రమే పని చేస్తాను అనమాట. ఎక్కువైతే నేను చేయను. అండ్ రీల్స్ ఖచ్చితంగా 2-3 డేస్లో వస్తాయి. 10 డేస్లో మన క్లాస్ ఉంటుంది. 10 డేస్లో 2 to 4 డేస్లో మనకైతే రీల్స్ వస్తాయి అని ఖచ్చితంగా వస్తాయి అనమాట. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ మ్యానిఫెస్టింగ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇది పర్సన్ టు పర్సన్ ఉంటుంది, ఇంకెవరు ఉండరు. సో 2-3 పైన నేను వర్క్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం ఫ్రీ అయితే ఐలోనే ఉంటుంది, దాన్ని చూసుకుని అయితే చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ 3 కూడా హార్ట్, బ్రెయిన్ అండ్ బాడీ హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. మనం హై ఫ్రీక్వెన్సీ వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. అండ్ హార్ట్, బ్రెయిన్ కోహరెన్స్ మెడిటేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మాత్రమే మ్యానిఫెస్టింగ్ అవుతుంది. ఇప్పుడు హార్ట్లో ఒక రకంగా, బ్రెయిన్లో ఒక రకంగా అనుకోకూడదు. హార్ట్లో అయితే ఏది ఉంటుందో బ్రెయిన్లో కూడా అదే ఉండాలి. బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ అంటారు. అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా అలైన్మెంట్ అయితే ఉండాలి.
ఇది అనేది ఒక ట్రైనింగ్ ద్వారానే వస్తుంది. నేను ప్రమోషన్ కోసం కాదు. అదేంటి మనం ఉండలేము అనమాట. నార్మల్ పీపుల్స్ ఉండలేరు అట్లా. ఏదో ఒక చేంజెస్ వస్తాయి. దట్స్ వై మేనిఫెస్టింగ్ అనేది కష్టం అవుతుంది. ఫారెన్స్ అండ్ వేరే వేరే దేశాల వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో అర్థమైంది అనుకుంటా కదా నేను చెప్పే కాన్సెప్ట్ అండ్ ఇది కూడా. సో ఇవన్నీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.